ఇప్పుడు మనం చూస్తున్నది లక్ష్మీనారాయణ దేవాలయం, దోమకొండ విలేజ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇంతకుముందు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటుండే, ఇప్పుడు సపరేట్ అయ్యాక కామారెడ్డి డిస్ట్రిక్ట్లోకి వచ్చింది. మీరు చూడవచ్చు, ఇది చాలా పురాతనమైన టెంపుల్, శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం, దోమకొండ. మీరు దోమకొండ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది దోమకొండ గడి. సో ఆ గడి గురించి మీకు తెలిసిందే. మన కామినేని వాళ్ళ వాస్తవ్యులు అంటే సినిమా హీరో రామ్ చరణ్ ఉపాసన వాళ్ళ విలేజ్. ఇక్కడ గడి కూడా ఉన్నది. ఇది అప్పటి అంటే ఆల్మోస్ట్ 18వ సంవత్సరం అంటే 18వ శతాబ్దంలో ఆ గడి నిర్మించబడ్డదనేది ప్రసిద్ధి. సో అప్పటి దొరసానులు ఉన్నప్పుడు ఈ టెంపుల్ని నిర్మించారనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. మీరు చూడవచ్చు, చాలా పురాతనమైంది. ఎడమ కుడి వైపున ద్వారపాలకులు, ఇక్కడ మీరు చూస్తే ధ్వజస్తంభం, ఇంకొకటి పాత ధ్వజస్తంభం కూడా ఉంటుండే ఇక్కడ. ఇప్పుడు కొత్త ధ్వజస్తంభం కూడా వీళ్ళు చేస్తున్నారు. ముందుగా ఇక్కడ మనకు టెంపుల్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది, చూడవచ్చు. కలశంతో ఉన్నది. అక్కడ నుండి నేరుగా మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది లక్ష్మీనారాయణ టెంపుల్. అప్పటి దొరలు ఉన్నప్పుడు ఇది నిర్మించారు, ఆల్మోస్ట్ 500 సంవత్సరాల క్రితం. ఇలాంటి టెంపుల్లను మనం దర్శించుకుంటే వీటి అభివృద్ధికి కూడా తోడ్పడిన వాళ్ళం అవుతాం. ఇలాంటి పాత టెంపుల్లలో ఎంతో ఇక్కడ మనం చూడవచ్చు మెయిన్ లక్ష్మీనారాయణ విగ్రహం. సో ఎంతో అందంగా ఉంది. ఇలాంటి టెంపుల్లలో ఎంతో మంత్రోచ్చారణలతోని, మంత్రశక్తితోని ఇవి టెంపుల్స్ అన్నీ కఠినమై ఉంటాయి. సో ఇలాంటి టెంపుల్ని మనం దర్శించుకున్న, ఇక్కడ కొద్దిసేపు మెడిటేషన్ చేసినా కూడా ఎంతో మనకు శక్తి లభిస్తుంది. చూద్దాం, దీని ఎదురుగానే ద్వారపాలకుడు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు తులసిమాత. ఇక్కడ మనము గుడికి ఎడమ వైపున లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చు. ఇక్కడ మనం చూడవచ్చు లక్ష్మీనారాయణ దేవాలయం, దోమకొండ. ఇది పాత ధ్వజస్తంభం ఒకటి రాతితో కట్టింది అలానే ఉంది.
చెక్కతో చేసింది కొద్దిగా దెబ్బతింది. దాన్ని పునర్నిర్మాణం, ఇది ధ్వజస్తంభం శిఖర స్థాపన మహోత్సవం గురించి, అంటే మళ్ళీ పునర్నిర్మించడానికి గురించి ధ్వజస్తంభాన్ని వీళ్ళు విరాళాలు సేకరిస్తున్నారు. ఎవరైతే ఈ దేవాలయానికి దర్శించుకున్నారో వాళ్ళు దానికి సహకరిస్తే ఈ ఆలయ అభివృద్ధి కూడా జరుగుతుందనేది ఇక్కడ ఉన్న వారి అభ్యర్థన. సో ఇక్కడ మనం చూస్తే యజ్ఞశాల కూడా ఏర్పాటు చేశారు టెంపరీగా. సో యజ్ఞాలు ఉన్నా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు, మనం చూడవచ్చు. ఇక్కడ గుడికి వెనక వైపున నారాయణుడు, మీరు ఇక్కడ చూస్తే మనం ఎక్కడ చూసినా కానీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, ఇక్కడ లక్ష్మీనారాయణ. సో లక్ష్మీనారాయణకి ఉన్న వాసస్థం మనకు తెలిసిందే. సో గుడికి కుడివైపున మనం ఇక్కడ చూడవచ్చు వరాహస్వామి, వరాహ అవతారం. ఇది చూడటానికి చిన్న టెంపుల్ అయినా కూడా ఎన్నో ఏళ్ళ క్రితం కట్టినదై ఉన్నందున ఎంతో మహిమ కలదని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నమ్ముతున్నారు. ఇది ఆలయం చిన్నగా ఉన్నా కూడా అది ఎంతో ప్రసిద్ధి చెందింది, ఎంతో మహత్తు కలదని ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం గురించి ఆలయ ప్రెసిడెంట్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. మీరు లింగ రాజేందర్, నేను చైర్మన్గా 10-12 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. అయితే అంతకుముందు ఎవరు పట్టించుకోకపోతుండే, అంటే నేను వచ్చి నుంచి ఉత్తర ద్వారం ఒకటి ప్లస్ ఇంకోటి గోపురంకు సంబంధించింది శిఖరము ప్లస్ ధ్వజస్తంభం గోల్డ్గా అయిపోయింది. ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేపిస్తున్నాం ఇప్పుడు. అయితే దీనికి 300-400 సంవత్సరాల క్రితం గుడి ఇది. ఇది అంటే ఎవరు నిర్మించారు? ఏమన్నా మీకు దగ్గర ఏమన్నా వివరాలు ఉన్నాయా? రాజుల పురాణం ఉంది, రాజులు ఉన్నప్పుడు నిర్మించారు ఈ గుడిని. కామినేని వంశస్థులు నిర్మించారు ఈ గుడిని. అప్పుడు అంటే ఇక్కడికి అంటే ఈ విలేజ్లో ఉన్న భక్తులే కాకుండా ఎక్కడ నుండి అయినా వస్తుంటారా? ఈ విలేజ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు చాలామంది వస్తారు. తర్వాత వైకుంఠ ఏకాదశి ప్లస్ ఇంకొకటి కళ్యాణంకు చాలామంది వస్తారు. అంటే ప్రత్యేకంగా ఏమేమి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ? ప్రత్యేకంగా అంటే ఇది లక్ష్మీనారాయణ స్వామికి సంబంధించింది వైకుంఠ ఏకాదశి ప్లస్ కళ్యాణము ప్లస్ మన విష్ణుమూర్తికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంది ఇక్కడ. అంటే ఆలయానికి ఇంకేమన్నా అభివృద్ధి గురించి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ఎలాంటి కార్యక్రమాలు? అభివృద్ధి గురించి అంటే ఇప్పుడు మా ధ్వజస్తంభం ఒకటి లేకుండే, శిఖరం ధ్వజస్తంభం ప్రతిష్టాపన రేపు ఉంది. ఇక తర్వాత ముందు కొద్దిగా ఏంటంటే వెంట సైడు డెవలపింగ్ కార్యక్రమాలు చేపిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ రాజేందర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. విన్నాం కదా మనం. చూడండి ఉత్సవమూర్తి మనకు ఇక్కడ లక్ష్మీనారాయణని చూడొచ్చు మనం. దీనికి ఈ టెంపుల్కి ఎదురుగానే ఆంజనేయ స్వామి, శ్రీ రామభక్త హనుమాన్ మందిరం చూడవచ్చు మనం. ఇది కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ మొదట శివుని టెంపుల్ ఉంది, చూద్దాం. ఇక్కడ శివాలయాన్ని చూడవచ్చు మనం.
ఇక్కడ చూస్తే మనకు మంచి మొక్కలు కూడా ఉన్నాయి. రణపాల, కలబంద, అలోవెరా అంటాం కదా, చాలా పురాతనమైనది. ఇక్కడ తులసి కోట నిర్మించారు కొత్తగా. సో ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్దాం. శ్రీ రామభక్త హనుమాన్ మందిరము. ఇందులోనే శివలింగం, నంది, గణేశుడు, నాగదేవత, అసలు ఇలా విగ్రహాలను కూడా చూడవచ్చు. ఇక్కడనే హనుమంతుని విగ్రహం ఎంతో అందంగా ఉంది. కంచి కూడా మనం టెంపుల్ని చూడవచ్చు. శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం ఎంతో పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఉన్న భక్తులు మొత్తం ఇక్కడికి వచ్చేసి ఈ ఆలయాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి దాన్ని అందరికీ తెలియజేయాలని కోరుతున్నారు. సో ఇలాంటి టెంపుల్లలో ఎంతో మహత్తు ప్లస్ శక్తి నెలకొల్పబడి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మనం కొద్దిసేపు మెడిటేషన్ చేసినా కూడా ఎంతో శక్తి వస్తుంది. సో ఇది ఈ దేవాలయం యొక్క విశిష్టత. సో ఇలాంటి టెంపుల్ని దర్శించుకొని ఇలాంటి టెంపుల్స్కి అభివృద్ధికి తోడ్పడితే ఎంతో బాగుంటుందని ఇక్కడ ఉన్న జనాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఆల్. ఇలాంటి ఎన్నో గూగుల్లో కూడా దొరకని విశేషాలు మనము ఈ ఛానల్లో పొందుపరుస్తున్నాము. ప్రతి ఒక్కటి చూసి వాటి విశిష్టతను తెలుసుకొని మన భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకుందాం. మీ నవీన్ వల్లోజు. థ్యాంక్ యూ ఆల్.